దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:12 ఎవడును నిన్ను తృణీకరింపనీకము, నీ మాటలో ప్రవర్తనలో విశ్వాసులకు మాదిరిగా ఉండము. చూడండి, చాలామంది ఎదుటివారి ప్రవర్తనను కనిపెట్టేవారిగా ఉంటారు. వారు ఎలాంటి వారు చెబుతారు, కానీ తమ యొక్క ప్రవర్తనను గురించి వారు చూసుకోరు. అయితే యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారైతే ప్రతిరోజు నేను ఏ రీతిగా ఉన్నాను, నా యొక్క మాట తీరు ఎలా ఉంది, నా నడక పడక ఎట్టి రీతిగా ఉన్నాయని కనిపెట్టుకుంటూ తమ ప్రవర్తనను దిద్దుకునేవారిగా ఉంటారు. అయితే ప్రతి క్రైస్తవులు మరి అన్యజనులు ఏ విషయంలో కూడా దూషించకుండానట్లుగా మరి ఎంతో జ్ఞానము కలిగి దేవునికి మహిమకరముగా జీవించేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి స్తోత్రాలు. నీ బిడ్డల్ని రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి. వారి ఇంటి వారికి నీ రక్షణ ఇవ్వండి. వారి పిల్లల్ని పోషించండి. వారి యొక్క పనిపాటలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల్లో సమస్తములో మీరు ఉండండి. వారి కుటుంబాలు ఎలాంటి అవసరతలు కలిగి ఉన్నారో దేవాయి సమయమందు వారికి సహాయం చేయండి. వారు వేటి కొరకైతే ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి వారిని ఆదరించి ధైర్యపరచండి, సహాయం చేయండి. వారికి నెమ్మది, సమాధానం ఇవ్వండి. ఈ దినమంతా ప్రత్యేకమైన నీ కాపుదల మెండుగా వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.